హాయ్ నేను బాగున్నాను. మీకు ಎಲ್ಲರಿಗೂ వణకం. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మన బాయ్స్ కి ఉండే తిప్పలే కదా డిప్రెషన్ అనేది మనకి ఆటోమేటిక్ అనమాట. డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం మనకున్న అది. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ట్రావెలింగ్ తరుగు పెట్టాను. అయితే నేనైతే సెప్టెంబర్ లో ట్రావెలింగ్ మొదలు పెట్టాను. నవంబర్ దాకా చేశాను అనమాట. నవంబర్ తర్వాత ఎందుకో రీచ్ రాలేదని చెప్పి మనీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఆపేశాను. మళ్ళీ మనీ సంపాదించుకొని ఒక బైక్ తీసుకొని లైట్ గా మనీ పెట్టుకొని మళ్ళీ అయితే జర్నీ అయితే మొదలు పెట్టాను అనమాట. మన జర్నీ అనేది రాష్ట్రంలోని డిస్టిక్ టూర్ కదా. సో ఇప్పుడైతే రాయలసీమలో 5 జిల్లాలు తిరిగాను. తర్వాత ఉత్తరాంధ్రకు వచ్చాను అనమాట. ఉత్తరాంధ్రలో కూడా ఒక జిల్లాను తిరిగాను అనమాట. సో ఇప్పుడు రాయలసీమలో 3 జిల్లాలు, ఉత్తరాంధ్రలో నెల్లూరు జిల్లా మిగిలిపోయింది. ఇవి 4 తర్వాత తిరుగుతాను అనమాట. సో ఇప్పుడైతే బాపట్ల వచ్చాను. బాపట్ల జిల్లా అనమాట. బాపట్ల ఒంగోలు అనమాట. మళ్ళీ ప్రకాశం జిల్లా. మరి ప్రకాశం జిల్లా నుంచి బాపట్ల వెళ్తున్నాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బాపట్ల టూర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి నేను చేసే వీడియోలు అంటే సూపర్ 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 గా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా. అంటే నా ఫ్రెండ్స్ ఎవరు నన్ను సపోర్ట్ చేయట్లేదు. సో మీరన్నా నాకు సపోర్ట్ చేస్తే కొంచెం బలంగా ఉంటే నేను కూడా మీకు మంచి ప్లేస్లు మంచి ఊర్లోనే తిరిగి చూపిస్తాను. సో నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల ఉండే ఊర్లో వ్యక్తులు కానీ సరే బయట వాళ్ళు కానీ పట్టిన వ్యక్తులు కానీ అంటే చూసినప్పుడు అడుగుతారు, వీడియోస్ బాగా చేస్తున్నారా, బాగున్నాయిరా, పర్వాలేదు అయ్యేదని అంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం ఎవడు వీడియో చూడట్లేదు, ఓపెన్ చేయట్లేదు, లింకులు ఓపెన్ చేయట్లేదు, రీచ్ రావట్లేదు, ఏం అర్థం కావట్లేదు. అసలు నా సిచ్యువేషన్ కూడా ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి రకరకాల వీడియోలు అనమాట. ట్రావెలింగ్ అయితే ప్రకాశం జిల్లా నుంచి బాపట్ల జిల్లాకి వెళ్తుందంటే ప్రకాశం జిల్లాలో ప్రధాన కార్యాలయం ఒంగోలు నుంచి నా జర్నీని బాపట్లకి తీసుకెళ్తాను అనమాట. సో ఈ జర్నీ చాలా బాగుంటుంది, మీకైతే నచ్చిద్దని అనుకుంటున్నాను. నా యొక్క ప్రయాణాన్ని సుదీర్ఘం కలిసి మీరైతే చాలా బాగా చూస్తారని అనుకుంటూ ఇప్పుడైతే ప్రయాణంలోకి వెళ్ళిపోదాం. సో ఎందుకు లేటు, ఒంగోలు టు బాపట్ల. ఒంగోలు నుంచి వెళ్తుంటే దారిలో షిరిడి సాయిబాబా గారి విగ్రహం అయితే కనపడింది అనమాట నించొని. దాన్ని అయితే వీడియో తీస్తున్నాను చూడండి, చాలా బాగుంది. సో ఆయన బ్లెస్సింగ్స్ తోటి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసామనుకోండి. సో మనం వెళ్తున్నాం, ఇప్పుడే ఒంగోలు దాటేసామన్నమాట. ఒంగోలు నుంచి దాదాపు 53 కిలోమీటర్లు చేరాల నుంచి 75 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట ఒంగోలు నుంచి. ఇదిగో ప్లేస్ అంతా అదే అనమాట. సో ఒంగోలు దాటేసాం ఇప్పుడే. ఒంగోలు నుంచి దాదాపు 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే మనం వెళ్తూ ఉందాం. ఇలా ఒక ఎగ్జామినేషన్ వెళ్తూ ఉండిద్ది అనమాట. ఇక్కడ నుంచి చాలా అంటే చాలా ప్లేసెస్ అన్ని బ్యూటిఫుల్గా ఉంటాయి, మీకైతే నచ్చుతాయి అని అయితే అనుకుంటున్నాను. లింక్ ఓపెన్ చేసినప్పుడు వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక సబ్స్క్రైబ్ చేస్తే మాలాంటోడికి కొంచెం హెల్ప్గా ఉంటుంది. మన బాయ్స్కున్న పనికిమాలని తెలుసు కదా డిప్రెషన్. ఓపెన్ చేసినప్పుడు ఏదో పనికిమాలని ఒక కామెంట్ పెట్టినా మనం ఫ్రెండ్స్ అయిపోవచ్చు కదా. మనకు కుదిరితే ప్లేస్లు అయితే బాగున్నాయి అనుకున్నాను. నేను చూడు ఎంత స్మూత్గా జర్నీ చేస్తున్నాను, హెల్మెట్ పెట్టుకొని గడ్డం మీసం మొత్తం పూర్తిగా తీసేసి మా అమ్మగా నచ్చిందని చెప్పి తీసేసాను అనమాట గడ్డం. సో వెళ్తుంటే చీరాల రూట్లు అయితే ఇసుక అయితే కనపడింది అనమాట. ఇసుకతో ఒకళ్ళు ఇక్కడే జరుగుతాయంట చీరాల వాళ్ళకి, బాపట్ల వాళ్ళకి. మేబీ చీరాల నుంచి బాపట్లకి 22 కిలోమీటర్ల డిస్టెన్స్ కదా, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారనమాట. బాపట్ల వాళ్ళు కూడా చూడడానికి రోడ్డు మీద వెహికల్స్ వెళ్తా ఉంది. ఇదనమాట చాలా అంటే చాలా బాగుంది. అసలు వీడియో వెనక ఎంత బాగుందో కంటే కొద్దిగా లైట్ అలా కెమెరా అలా వచ్చినందుకు మీరు ఏమనుకోవద్దండి. ఏదో కెమెరా అన్ఎక్స్పెక్టెడ్ గా అలా వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ అయితే బాగుంది కదా. హైవే చూడండి, హైవే లోపల మళ్ళీ అటు కూడా ఒక ఆడ నుంచి చూస్తే ఒక విజువల్ అలా ఒక ఊరాలు అయితే కనిపిస్తూ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ప్లేస్ అంతా. చూడండి ఇటు కూడా ఇసుక లైట్గా ఉండి చెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం పొలాలు, అటే ఇసుక. ఇక్కడ నుంచి చూస్తే ఒక ఊరే కనపడుతుంది అనమాట. బాగున్నది కదా అసలు విజువల్ చూడటానికి. పచ్చగా ఆహ్లాదకరంగా ఉంది. ఇటేం ఇసుక అటేం హైవే అనమాట. చూడండి అసలు బాగున్నది కదా ప్లేస్ అంతా. చుట్టూరు ఒంగోలు టు బాపట్ల జర్నీ అనమాట. నాకు నచ్చినట్టు మీకు కూడా నచ్చింది అనమాట. సో నేనైతే డైరెక్ట్గా చూస్తున్నాను, మీరు ఓన్లీ సెల్లో చూస్తున్నారు. డైరెక్ట్గా చూసినప్పుడే బాగుంటుంది. సో మీరైతే అంటే అందరికీ ట్రావెలింగ్ చేయాలి, ట్రిప్పులు తిరగాలని ఉంటుంది. లాస్ట్ మినిట్లో ఫ్రెండ్స్ ఎలాగో క్యాన్సిల్ చేస్తారు అనుకోండి. ఫ్రెండ్స్ని నమ్ముకుంటే ఎప్పటికి వాళ్ళగా అని చెప్పి సింగిల్గా ట్రావెలింగ్ అనేది ఎంచుకొని సింపుల్గా చేసుకోండి. ఎవరు వృత్తి వాళ్ళలేండి బాబు, మనం ఎందుకు అంటాం. కానీ ఇప్పుడు అందరూ ట్రావెలింగే చేయాలని ఏం లేదు. బాగున్నాయి కదా ప్లేస్ అయితే. సో మీకోసం అయితే చాలా కష్టపడి అయితే వీడియో అయితే తీస్తున్నాను. మీకైతే నచ్చిందని అయితే అనుకున్నాను.
సో ఇటు దారిలో వెళ్తుంటే పూలు కనపడ్డాయి అనమాట. బట్ ఆ పూల పేర్లు ఏంటి మీరు నాకు చెప్పండి, నాకైతే అర్థం కాలేదు అవి ఏం పూలు. ఆ పూలన్నీ రకరకాలుగా ఉంటే దీన్ని ఏది పెట్టి అనమాట. అసలు ఏ రకమైన పూలు, ఇటైతే జనాలు వెళ్తున్నారు, అటు వెళ్తున్నాయి, ఇటు అయ్యేస్తున్నాయి. మనమైతే ట్రావెలింగ్ అయితే ఎక్కడ ఆపట్లేదు, ఫేస్ అంతా ఎండబడుతుంది, ఒక్కడినే వెళ్తున్నాను, చుట్టూరు జనాలు వెళ్తున్నారు. మనకైతే ఏమి అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. ప్రకృతి మనకైతే సౌకర్యస్తుంది. ప్రళయం ఏదన్నా ఏర్పడిద్ది ఏమంటే వర్షాకాలం, ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతున్నాయి కదా. హైవే అంతా చాలా బాగుంది. హైవేలో ఆపేసి వాటర్ తాగాను అనమాట. ఇప్పుడే వాటర్ తాగి మళ్ళీ వీడియో అయితే మీకైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి చెప్తున్నాను. వీడియో పూర్తిగా చూస్తున్నారు కదా, వీడియో చూస్తే ఒక నచ్చినా నాకు లైక్ చేయండి, నాలంటూ మోటివేట్ చేయండి. సో నేను కొన్న బైక్ అదేండి, 3 నెలలు కష్టపడి పనిచేసి, అది కూడా ఈఎంఐకే కొన్నాను, పూర్తిగా కొనలేదు. బైక్ NS 125 బైక్ మీకైతే నచ్చిందని అయితే అనుకున్నాను. మీకు నచ్చకపోయినా మొత్తానికైతే చీరాలు అయితే వచ్చేసామన్నమాట. మీకు నచ్చకపోయినా బైక్ అయితే తోలుకోవాలి కదా. సో చీరాలన్నమాట. ఇది చీరాల్లో చర్చి అనమాట. స్టార్టింగ్లోనే ఉంది చర్చి. అంటే ఇప్పుడు వీడియో సెంటర్ చూపించలేనేమో, ఎందుకంటే సెంటర్ అనేది జనాలు, బైక్ క్రౌడ్ హెవీగా ఉంటాయి కాబట్టి అవన్నీ తిరిగి మనం చూపించలేము. హెవీగా లేని క్రౌడ్ దగ్గరికి అయితే వచ్చి మనమైతే వీడియో తీయగలం. హెవీగా ఉన్న ప్లేస్ని అయితే తీయలేం కదా. సో ఇక్కడంతా హెవీ లేదు కాబట్టి నార్మల్గానే ఉందని చెప్పి నేనైతే వీడియోని అయితే తీసాను అనమాట. సో చీరాలు అయితే దాటేసాం. చీరాలు దాటేసి అయితే వేరే రూట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరలో అయితే మనకైతే స్టోర్పురం అనేది మాత్రమైతే తగిలిందనమాట. స్టోర్పురంలో టైగర్ నాగేశ్వరరావు గారి సమాధి, ఆయన ఇల్లు అనేది ఉందన్నమాట. చనిపోయాడు కదా ఆయన. రవితేజ గారు సినిమా కూడా తీసేసారు కదా స్టోర్పురం అనేది. సో స్టోర్పురంగాను టైగర్ నాగేశ్వరరావు ఏదో మరి రూట్లో ఒక సినిమా ఉంది అనమాట రవితేజ గారిది. టైగర్ నాగేశ్వరరావే అనుకుంటాను. నేనైతే చూడలేదు ఆ సినిమా. మీరు చూసారు స్టోర్పురం రైల్వే స్టేషన్. నేనైతే ఇక్కడే వచ్చి ఆగాను అనమాట. మీకోసం అయితే వీడియో తీస్తున్నాను చూడండి. స్టోర్పురం ఇదనమాట. స్టోర్పురం అయితే వచ్చేసాను. రవితేజ గారి సినిమా అయితే ఉంది. స్టోర్పురంలో టైగర్ నాగేశ్వరరావు గారు చాలా అంటే చాలా ఫేమస్. అలాగే ఆయన సమాధి ఇల్లు కూడా ఉందన్నమాట. నేనైతే తీయటానికి వెళ్ళాను కానీ వాళ్ళ సొంత బ్రదర్ ఉన్నాడంట. ఆయన అయితే ఇంటికి లేడని చెప్పారు. ఇంటికి లేకపోవడంతో ఏది అయితే నేనైతే వీడియోలు అయితే తీయలేదు. సో ఇప్పుడైతే మీరైతే స్టోర్పురం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి బాపట్ల అనేది 10 కిలోమీటర్స్ అనేది పైన బోర్డులో అయితే కనిపిస్తుంది. ఆ బోర్డు తీసాను అనమాట. సో ఇదే అనమాట స్టోర్పురం. స్టోర్పురం నుంచి మనం ఇప్పుడైతే బాపట్ల వెళ్తున్నాం. చీరాలు దాటామన్నమాట. చీరాలు దాటినామంటే మనకు స్టోర్పురం వచ్చింది. స్టోర్పురం తర్వాత ఇంకా డైరెక్ట్ ఏదో ఊరు వచ్చింది. ఆ ఊరు తర్వాత బాపట్ల అనమాట. హైవే మాత్రం చాలా బాగుంది కదా. అక్కడ అంటే పరదాలు అవన్నీ వేసి ఉన్నాయి. మేబీ ఇక్కడ ఏదైనా వస్తువులు ఏమైనా తయారు చేస్తారో లేదా పరదాలు రెంట్కి వేస్తారో మరి మనకైతే ఏమీ తెలియదు కదా. రోడ్డు మీద వెళ్తుంటే తగిలింది. దాన్ని అయితే మీకైతే వీడియో చూపించాను. స్టోర్పురం చూడండి ఎలా ఉంది. హైవే అనమాట. మొత్తం తార్ రోడ్డే ఉంది స్టోర్పురంలో. స్టోర్పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు ఫేమస్ అనమాట. స్టోర్పురంలో ఏం ఫేమస్ అసలు టైగర్ నాగేశ్వరరావు గారి గురించి మీకైతే తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. లేదా గూగుల్లో తెలియపోయిన గూగుల్లో చూడండి. అది మన చర్చి గుడి ఉంది, దాని పక్కన మసీదు ఉంది అనమాట. సో మళ్ళీ కులాంతర వ్యవస్థలు అవన్నీ ఏమి వద్దు మనకి. వీడియోలో సాయిబాబా గారు కనిపించారు, ఏదో గుడి కనిపించింది, అది ఏ దేవుడు తెలీదు. మసీదు కనిపించింది, చీరాల్లో చర్చి కనపడింది. మనకు అందరి దేవుళ్ళు ఒక దేవుడు ఒకట ఏమి ఉండదు. ఎవరి దేవుడి గురించి వాళ్ళు చెప్పుకోవడం. ఫైనల్లీ చాలా దూరం జర్నీ చేశాను ఫ్రెండ్స్. ఒంగోలు నుంచి బాపట్ల అంటే చాలా ఊర్లు తిరిగాను, చాలా ప్లేసులు వెళ్తా ఉన్నాను. ఇదంతా ఎగ్జామినేషన్ వెళ్తానే ఉంది. ఫైనల్గా అయితే అన్నం భోజనం చేయడానికి అయితే పార్సల్ కొనుక్కొచ్చుకొని తినడానికి అయితే కూర్చున్నాను అనమాట. సో భోజనం చేసి ఇంకొక 5 కిలోమీటర్లు అయితే బాపట్ల ఉంది. బాపట్ల కూడా వెళ్ళి బాపట్లలో ఉన్న ప్రదేశం ఎలా ఉందో తీసి ఒక రూమ్ తీసుకొని హోటల్లో ఉండి రేపు అనగా మళ్ళీ రేపటి నుంచి ఇంకా బాపట్లలో ఉన్న బీచ్లన్నీ, ఆడ పర్యాటక ప్రదేశాలు ఏమన్నా, సెలబ్రిటీస్ ఎవరెవరు మొత్తానికి సంబంధించిన ఇళ్ళన్నీ తీసి సపరేట్గా అయ్యి పెడతాను. సో ఇప్పుడైతే ఇక్కడ లాస్ట్ వరకు చూస్తున్నారు కదా, చూస్తూనే ఉండండి. వీడియో అయితే బాగుందని అయితే అనుకుంటున్నాను. ప్లేస్లు అయితే చూపించాను కదా, అసలు చాలా ప్లేస్లు అయితే చూపించాను. అవి అంతా ఓకే. వీడియో అయితే మీకైతే బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అదిగో సో ఒంగోలు ఇంటూ బాపట్ల జర్నీలో భాగంగా అయితే ఒక ప్లేస్ లాపి థమ్స్అప్ తాగుతున్నాను. ప్లేస్ అయితే ట్రావెలింగ్ అయితే చాలా హ్యాపీగా సరదాగా సాగుతుంది. వెళ్ళేటప్పుడు ఎంత కష్టంగా అనిపించినా సరే, ఎలా అనిపించినా సరే, ట్రావెలింగ్ అనేది మాత్రం ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది. అది అందరికీ తెలుసు. కానీ అందరికీ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ట్రిప్స్ ప్లాన్ చేసుకొని ట్రిప్స్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవ్వటం, వాళ్ళు వస్తానంటూ వీళ్ళు రాకపోవటం. మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నా, 1000 రూపాయలు ఉన్నా, 5,000 ఉన్నా, 10,000 ఉన్నా, అంటే ఫ్రెండ్స్తో ఉన్న సరదా వేరు, ఒంటరిగా వచ్చినప్పుడు ఉన్న సరదా వేరు. ఫ్రెండ్స్తో ఉంటే హ్యాపీనెస్ అనేది ఎక్కువ ఉండేది.
ఒంటరిగా వస్తే హ్యాపీనెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మనం ఒంటరిగా వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా ఎలా ఉంటుంది అనేది మన చేతిలో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక్కరిని వచ్చినా నేను ఒక్కరిని ఎంజాయ్ చేసుకుంటున్నాను. అదే ఫ్రెండ్ కూడా వస్తే ఫ్రెండ్తో పాటు సరదాగా అదని ఇదని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఎలా అనిపించినా సరే మన హ్యాపీనెస్ అనేది మనకు ఉండాలి. ఎప్పుడైనా హ్యాపీనెస్ అనేది దూరం చేసుకోవద్దు. మీరు కూడా ఏ ఊరు అనేది ట్రావెల్ చేయాలనుకుంటున్నారో, మీకు ఏ ప్లేస్లు అంటే ఇష్టం, ఎలా ఎప్పుడైనా తిరగాలనుకుంటున్నారో, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ట్రిప్ వేద్దామని చెప్పి మోసం చేస్తారు, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ అండ్ మంచి వీడియోస్ అయితే బాగా పెడతానే ఉంటాను. మీకైతే వీడియో అయితే బాగా నచ్చిందని అనుకుంటున్నాను. భోజనం తిన్నాకైతే మళ్ళీ అయితే ప్రయాణాన్ని అయితే మనం మీద కొనసాగించామన్నమాట. సో ఈ రూట్ అయితే చాలా బాగుంది. బాపట్లకి దగ్గరగా అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి బాపట్ల అయితే జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. చుట్టూ పొలాలు అన్ని ప్రకృతికి సంబంధించినంత చాలా బాగున్నాయి. ఇలాంటి ప్లేసులు చూస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క చోట ఇలానే ఉంటాయి అనుకోండి. బాపట్ల హైవే మొత్తం తార్ రోడ్ హైవేస్ ఉందన్నమాట. ఒంగోలు టు బాపట్ల హైవే చాలా బాగుంది. మరి ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఎవరో కానీ వాళ్ళంతా మంచి కేర్ తీసుకున్నారు. ఫైనల్లీ బాపట్ల అయితే వచ్చేసామన్నమాట. హైవేలోనే ఉన్నామన్నమాట. బాపట్ల రూట్కి వచ్చేసాం. ఇంకా జస్ట్ 1 or 2 కిలోమీటర్స్ ఉంటుంది బాపట్ల. మన జర్నీ అయితే చాలా బాగా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. నవ్వుకుంటా హ్యాపీగా బాగా జర్నీ అనేది జరుగుతూ ఉంది స్మూత్గా. అలాగే బాపట్ల వెళ్ళి బాపట్లో ఉన్న వింతలు విశేషాలు అన్నీ అడిగి తెలుసుకొని నేనైతే తీసి మీకైతే చూపెడతాను. వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇక్కడ ప్రతి ఆంధ్రాలో మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా రోడ్లు అయితే బాగా వేశారనమాట. అంతకు ముందు నుంచి కూడా ఉన్నాయనుకోండి. రోడ్లు జగన్మామ ఉన్నప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైనా బాగా అభివృద్ధి చేసి బాగా చేశారనమాట. సో బాపట్ల అనమాట ఇది. ఎలా అంటే చూడండి ఎంత బాగుందో చూడటానికి. ప్లేస్లు ఏంటంటే చాలా బాగుంటాయండి ప్లేస్లు ఎప్పటికైనా. అంటే డిస్టిక్ అని పేరు ఊరకనే బెటర్ కదా, బాగలేందే అంటే అభివృద్ధి లేదు ఇది అంటారు కానీ ఇంతకు మించిన అభివృద్ధి ఏమంటాయి చెప్పండి. చూడటానికి అయితే చాలా బాగుంటున్నాయి ప్లేస్లు. అభివృద్ధి అంటే ఇంకా జనాలకు ఉద్యోగాలు అవి లేవంటే ఉద్యోగాలు లేకుండా ఏమి లేవు. హైదరాబాద్లో కాదు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏదో కొద్దిగా ఆ రేంజ్లో డెవలప్మెంట్ అయితే చేయలేదు. జరుగుతాయి లేండి. మన రాష్ట్రానికి కూడా మంచి రోజులు వస్తాయి. అప్పుడు 2 రాష్ట్రాలు విభజన జరగలేదు కాబట్టి అలా మొత్తం హైదరాబాద్కే చేశారు. మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకేలా ఉండదు. తర్వాత విభజన చేశారు కదా, జరగడంతో ఉద్యోగాలు మొత్తం తెలంగాణకి వెళ్ళిపోయింది కదా, ఉద్యోగాలు మొత్తం అక్కడే ఉన్నాయి. సో బాపట్లలో విషయాలకు వెళ్ళాం అనమాట. సో రెస్టారెంట్లో అవన్నీ చూడండి. ఇప్పుడు 99 రూపీస్ అనమాట అన్లిమిటెడ్ బిర్యానీ. బాగుంది కదా బాపట్ల. ఇదే అనమాట బాపట్ల సెంటర్లో తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. సో అందుకని నార్మల్గానే బయట తీసాను. అది చుట్టూరు చూడండి గుడి ఒకటి అనమాట. సింహం బొమ్మేసి ఉంది. ఇది బాపట్ల అనమాట. బాగున్నది కదా బాపట్ల. ఈ ప్లేస్లన్నీ చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా అన్ని రకాలుగా బాగుంటాయి. ఇది బాపట్ల సెంటర్ అనమాట. సో చుట్టూరు చాలా బాగుంది. మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకున్నాను. ఇటువంటి వీడియోలు మంచి తీసి మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తాను. షాపుల వాటి లోపలికి వెళ్ళట్లేదు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇలా చేసినా వెళ్ళట్లేదు అనమాట. నెక్స్ట్ బాపట్ల నుంచి గుంటూరు పెట్టేప్పుడు మాత్రం ఖచ్చితంగా షాపుల్లో ఉండి కూడా తెస్తానమాట. బాపట్ల నుంచి అయితే ఇటు వచ్చేసామన్నమాట. అక్కడ బాపట్లలో హాస్టల్స్ ఏమి లేవనేసరికి ఇటు ఒక రూమ్ బుక్ చేసుకొని వచ్చానమాట. ఇదే రేపల్ల. సో ఇదన్నమాట. రూమ్లోకి వెళ్తాను. ఎలా ఉందో చూద్దాం. బాగా ప్రశాంతంగా ఉందన్నమాట. ఆల్రెడీ అన్నీ సర్దేసుకున్నాను. మళ్ళీ కిందకు వచ్చే బైక్ వేరే ప్లేస్లో పెట్టేసాం. ఓకే, రూమ్లోకి వచ్చేసాం. అడుగు అంకుల్ మనకి హోటల్ ఓనర్ అన్నమాట. అంకుల్ మనకి రూమ్ ఇచ్చేసాడు. చూడదు అంకుల్ ఇటు అంకుల్ నీకు అంకుల్ అనమాట. మనకు రూమ్ ఇచ్చాడు, హోటల్ రూము. అలా హాస్టల్స్ ఏమి లేవనేసరికి కాల్ చేస్తే ఇచ్చేసారు. ఇక్కడే ఉంటున్నాం. రూమ్ ఇచ్చాడు, ఫ్యాన్ ఇచ్చాడు, బెడ్ ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. చాలా మంచి వ్యక్తుల్లో ఉన్నారు అంకుల్. మొత్తం ఎంతమంది ఉంటారు అంకుల్ మీరు ఇంట్లో? నువ్వు ఆంటీయా? నువ్వు ఆంటీ బాబాయ్ నీ కొడుకు
మనోడా? ఓకే, ముగ్గురు ఉంటారంట. మనకి ఇచ్చాడు ఇదన్నమాట మనం పడుకునే బెడ్. సో మనకి ఇచ్చారు బెడ్, ఒక రూమ్, హోటల్ రూములో బెడ్ ఇచ్చారు. ప్రశాంతంగా ఎయిటింగ్ చేసుకొని తినేసి ప్రశాంతంగా పడుకుంటాం. ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకపోయినా సరే లైక్ చేయండి. ఏదో ఒక ఫన్నీ కామెంట్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు నాకు కొంచెం సంతృప్తి ఇస్తారు. ఆశిస్తాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాపట్లో ఉన్న మంచి మంచి ప్లేస్లు అయితే మీకు అయితే తీసి చూపించాలి అనేది నా తాపత్రయం. సో బాపట్లోనే కాదు, ఆంధ్రాలో అన్ని రాష్ట్రాలు మొత్తం 3 years మీకే చూపిస్తాను. బాపట్ల డిస్టిక్ అయిపోయినాక నెక్స్ట్ గుంటూరు డిస్టిక్ కదా. సో ముందు బాపట్లలో ఉన్న ప్లేస్లు అన్నీ తీయాలి కదా, అవన్నీ తీస్తాను. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.